హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనసంతా నువ్వే. ఈరోజు ఎపిసోడ్లో అయితే అనేక మలుపులతో సాగింది. చంద్ర కోసం దమయంతి పడుతున్న ఆరాటం, ఆమె ఊరడించడానికి పిల్లలు పడిన తాపత్రయం ఒకవైపు, సింధుపై మధు పెంచుకున్న కక్ష, కుళ్ళు మరోవైపు ఈ ఎపిసోడ్ అయితే ముందుకు సాగింది. లోపలికి రావేంటి చంద్ర? నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. నువ్వు వచ్చే వరకు నేను ఇలాగే మొండికేసి కూర్చుంటాను అంటూ గట్టిగా పట్టుబడుతుంది. దమయంతి మానసిక స్థితి బాగుండకపోవడంతో తానే స్వయంగా వెళ్ళి పిలిస్తే ఆమె వినదని మరింత కంగారు పడుతుందని సింధు గ్రహిస్తుంది. అందుకే ఒక ఉపాయం ఆలోచిస్తుంది. సింధు వెంటనే రిషి, శశి, మీరు నానమ్మల దగ్గరికి వెళ్ళి, మీరంటే చాలా ఇష్టం కదా, మీరు పిలిస్తే ఖచ్చితంగా వస్తుంది. అస్సలు భయపడకండి, ధైర్యంగా వెళ్ళి మాట్లాడండి అని బుజ్జగించి పంపిస్తుంది. పిల్లలిద్దరూ నెమ్మదిగా ఉయ్యాల దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళేసరికి దమయంతిని చూసి మొదట కాస్త కంగారు పడిన సింధు చెప్పిన మాటలు గుర్తుంచుకుని ధైర్యం తెచ్చుకుంటారు. నానమ్మ, తాతయ్యని నేను తీసుకొస్తాను, నువ్వు పద అని అంటాడు. అవును నానమ్మ, రిషి చెప్తే తాతయ్య వింటాడు కదా. సరే నానమ్మ, ఇప్పుడు చాలా లేట్ అయింది, మనం లోపలికి వెళ్దాం రా నానమ్మ అంటూ ఆమె చేయి పట్టుకొని పిలుస్తుంది. పిల్లల అమాయకపు మాటలు, వారి ప్రేమ దమయంతి మనసును తాకుతాయి. దాంతో ఆమె కాస్త ఆలోచించి లోపలికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. పిల్లలతో కలిసి లోపలికి నడుస్తున్న దమయంతి హఠాత్తుగా ఆగిపోతుంది. మనసులో ఏదో వెల్తిగా అనిపించి మళ్ళీ వెనక్కి తిరిగి ఉయ్యాల వైపు, తోట వైపు చూస్తుంది. అక్కడ చంద్ర ఎక్కడా కనిపించకపోవడంతో ఆమె ముఖంలో మళ్ళీ భయం, ఆవేదన స్పష్టంగా కనిపిస్తాయి. చంద్ర, చంద్ర, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? వదిలేసి నన్ను ఒంటరిదాన్ని చేసి ఎక్కడికి వెళ్తున్నావు అంటూ బిగ్గరగా అరుస్తూ ఏడవడం మొదలు పెడుతుంది. ఆ సమయంలో దమయంతిని ఎలా ఆపాలో ఎవరికీ అర్థం కాదు. కానీ రిషి అద్భుతమైన సమయస్ఫూర్తితో ప్రదర్శిస్తాడు. నానమ్మ, తాతయ్య ఎక్కడికి పోలేదు, మా కోసం చాలా మంచి బొమ్మలు తీసుకురావడానికి సిటీకి వెళ్ళారు, అందుకే లేట్ అవుతుంది. దమయంతి ఆశ్చర్యంగా, ఆనందంగా, అవునా, చంద్ర ఎప్పుడు ఇంతే, నాకు చెప్పకుండా ఎప్పుడూ ఇలా సర్ప్రైజులు ఇస్తూ ఉంటాడు. నా చంద్రకి పిల్లలన్నా నేనన్నా ప్రాణం. సరే పదండి, తాతయ్య వచ్చేలోపు మనం వెళ్ళి పడుకుందాం అని మురిసిపోతూ పిల్లల్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఇదంతా పై అంతస్తు నుంచి గమనిస్తున్న మధు లోపల బయట రగిలిపోతుంది. దమయంతిపై జాలి పడాల్సింది పోయి తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. మధు మనసులో విసుక్కుంటూ, ఏంటిది అర్ధరాత్రి పూట వీళ్ళ పిచ్చి సెంటిమెంట్లు, డ్రామాలు, ఇవన్నీ చూడలేక చస్తున్నాను. ఇంట్లో ఒక్క నిమిషం ప్రశాంతంగా లేకుండా పోయింది అని తిట్టుకుంటుంది. మరోవైపు తల్లి పరిస్థితిని చూసి యశ్ తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తూ ఉంటాడు. తన తల్లి మళ్ళీ ఎప్పటికి కోలుకోదేమో అన్న భయం అతన్ని వెంటాడుతుంది. ఆ సమయంలో తేజ అయితే, రే యశ్, అమ్మను చూస్తుంటే నాకు చాలా భయమేస్తుందిరా. అసలు తను మళ్ళీ మామూలు మనిషి అవుతుందంటావా? ఎప్పుడు నాన్న గురించి ఆలోచిస్తూ ఇలా ఉండిపోతుందా అని అడుగుతూ ఉంటాడు. భాగ్యం అయితే ఓదారుస్తూ, పిల్లలు చెప్పిన మాటలకే అంతగా విన్నది కదా, రేపు మీరు చెప్తే వినదా? నువ్వేం భయపడకురా, కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. మీ అమ్మ సంతోషంగా ఉండేలా చూసుకోవడం మన బాధ్యత, ధైర్యంగా ఉండు అని యష్కు కొండంత అండగా నిలుస్తుంది. ఆ రాత్రి అలా గడిచిన తర్వాత తెల్లవారవుతుంది. ఇంట్లో పరిస్థితులు సద్దుమణిగిన మధు మనసులో ఉన్న కుళ్ళు మాత్రం చల్లారదు. చంద్ర మరణం తర్వాత ఇంట్లో సింధు స్థానం పడిపోతుందని, అందరూ ఆమెను నిందిస్తారని మధు ఆశపడింది. కానీ దానికి భిన్నంగా జరుగుతుండడం ఆమె తట్టుకోలేకపోతుంది. మావయ్య ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసాక ఆ నింద సింధుపై వేసి ఈపాటికి ఆమెను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారని అనుకున్నాను. కానీ ఇక్కడేమో సీన్ రివర్స్ అయింది. సింధుని ఇంటి దేవతలా పూజిస్తున్నారు, నెత్తిని పెట్టుకొని చూసుకుంటున్నారు. ఇది నేను అస్సలు భరించలేను అని కోపంతో రగిలిపోతుంది. ఆ కోపం కసితో మధు నేరుగా సింధు ఉన్న గదిలోకి వెళ్తుంది. సింధు, ఆగు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాకున్న కొన్ని సందేహాలకు నువ్వు సమాధానం చెప్పాలి అని గద్దిస్తుంది. సింధు అయితే చాలా ప్రశాంతంగా తిరుగుతూ, ఏంటి మధు అంత గట్టిగా అరుస్తున్నావు? ఏంటి నీ బాధ? అడుగు, నీకున్న డౌట్స్ ఏంటో అన్నీ క్లియర్ చేస్తానని ధీటుగా సమాధానం ఇస్తుంది. మధు, నాకు కథలు చెప్పకు సింధు. అసలు మావయ్య ఫ్లైట్ యాక్సిడెంట్లో ఎలా చనిపోయారు? ఆ రోజు జరిగిన పరిస్థితులు ఒకసారి గుర్తు తెచ్చుకో. ఒక పక్క పిల్లలు కిడ్నాప్ అయ్యారు,
ఒక పక్క యష్ బాంబ్ బ్లాస్ట్లో తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కన్న కొడుకు అలా హాస్పిటల్లో బెడ్ మీద ఉంటే కుటుంబమే ప్రాణంగా బతికే మావయ్య గారు వాటన్నింటినీ వదిలేసి అంత అర్జెంటుగా ఢిల్లీకి ఎందుకు వెళ్తారు? ఇది ఎవరైనా నమ్ముతారా? అసలు ఇది నమ్మేలా ఉందా? మధు ఇక్కడితో ఆగకుండా, సరే మామయ్య గారు ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారనే నిజాన్ని, అత్తయ్య గారు మానసిక స్థితి బాగుండలేదు కాబట్టి ఆమె ఆరోగ్యం పాడవుతుందనే భయంతో ఆమె దగ్గర దాచావంటే అందులో ఏదో ఒక అర్థం ఉంది. కానీ కన్న కొడుకైన యష్ దగ్గర, తేజ దగ్గర, చివరకు మా అందరి దగ్గర ఈ నిజాన్ని దాచాల్సిన అవసరం నీకేమొచ్చింది? మా అందరి దగ్గర ఎందుకు దాచావు? దీని వెనుక నువ్వు దాస్తున్న ఆ పెద్ద రహస్యం ఏంటి? సమాధానం చెప్పు సింధు అంటూ ఊపిరాడకుండా వేధిస్తుంది. మధు ఇంత గట్టిగా సింధు మీద అరవడం చూసి యష్, మధు ఆపు, ఇంకా సరిగ్గా తెల్లారైనా లేదు, అప్పుడే మళ్ళీ నీ ఇన్వెస్టిగేషన్, నీ డిటెక్టివ్ బుద్ధి మొదలుపెట్టావా? అసలు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు కనిపిస్తుందా లేదా? అయినా ఈ ఇంట్లో ఏం జరిగినా, ఎవరు ఏం విషయం దాచినా దాని గురించి అడగాల్సిన అవసరం వస్తే మా అన్నయ్య తేజ అడగాలి, లేదా నా కన్న కొడుగ్గా నేను అడగాలి. మధ్యలో నువ్వెందుకు అంతగా అడుగుతున్నావు? అసలు నిన్ను ఎవరు అడగమన్నారు? నీకేంటి సంబంధం ఇందులో అని యష్ గట్టిగా అంత మాట అనేసరికి మధుకు అహంకారం దెబ్బతింది. తనేం తక్కువ కాదన్నట్టు యష్ ముందే ఆవేశంతో ఊగిపోతూ తన హక్కుల గురించి వాదించడం మొదలుపెట్టింది. నేనెందుకు అడగకూడదు యష్? ఈ ఇంటి పెద్ద కోడలుగా ఇంట్లో జరిగే ప్రతి విషయం తెలుసుకునే హక్కు నాకు ఖచ్చితంగా ఉంది. పైగా మావయ్య గారి మరణం విషయంలో సింధు ప్రవర్తనలో నాకు చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి. వాటన్నింటినీ సమాధానం తేలే వరకు నేను ఊరుకోను అంటూ చాలా పొగరుగా మాట్లాడింది. మధు పెద్ద కోడలి హక్కుల గురించి ఆవేశంగా, అహంకారంతో మాట్లాడుతుండగానే వెనుక నుంచి తేజ కోపంతో కళ్ళు ఎర్రబడేలా ఊగిపోతూ అక్కడికి వచ్చాడు. మధు మాట్లాడుతున్న మాటలు చూపిస్తున్న స్వార్థం చూసి అతనికి సహనం పూర్తిగా నశించింది. మధు తన మాట పూర్తి చేయకముందే తేజ ఒక్క ఉదుటున ముందుకు వచ్చి మధు చెంప పగలగొట్టాడు. ఆ దెబ్బ తీవ్రతకు మధు ఒక్కసారిగా షాక్కు గురై బొగ్గ పట్టుకుని నోరెళ్ళబెట్టి అలాగే ఉండిపోయింది. తేజ, నోరు ముయ్ మధు, నోరు ముయ్. అసలు నీ నోటి నుంచి ఆ హక్కులనే మాట ఎలా వస్తుంది? ఇంటి పెద్ద కోడలిని అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నావు కదా. నిన్న రాత్రంతా ఇంట్లో ఏం జరిగిందో నీకు తెలుసా? అమ్మ బయట కూర్చుని ఏడుస్తూ పిచ్చిదానిలా మొండికేస్తుంటే కనీసం వచ్చి పట్టించుకోవాలనే బుద్ధి కూడా లేకుండా రాత్రంతా గుర్రు పెట్టి హాయిగా నిద్రపోయావు. కానీ ఇక్కడ సింధు ఏం చేసింది? నువ్వు గుర్రు పెట్టి నిద్రపోతున్న సమయంలో రాత్రనగా పగలనగా కంటి మీద కునుకు లేకుండా అమ్మను కనిపెట్టుకొని తనని కంటికి రెప్పలా చూసుకుంది. అలాంటి దేవతలాంటి సింధుని పట్టుకొని నువ్వు నిందలు వేస్తావా? ఆమెనే నిలదీస్తావా? అంతా అయిపోయాక ఇప్పుడు ఇక్కడికి వచ్చి పెద్ద కోడలి హక్కుల గురించి మాట్లాడుతున్నావా? నీకు అసలు సిగ్గుగా లేదా? కడుపునకు అన్నం తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా అంటూ అందరి ముందు మధును దారుణంగా కడిగి పారేస్తాడు. దీనికి మధు అయితే, అదేంటి తేజ, ఈ విషయం దాచడం తప్పు అనిపించడం లేదా మీకు అని అడుగుతుంది. దాంతో యష్ గట్టిగా అరుస్తూ, లేదు, కేవలం నీ వల్లే అమ్మకు ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. రాత్రి పగలు అమ్మకు ఎలా చెప్పాలా అని మేము పిచ్చివాళ్ళలా ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం నాన్న రమ్మన్నాడని అబద్ధం చెప్పి అమ్మను ఢిల్లీకి తీసుకువెళ్ళాలని చూసావు. ఈరోజు మా అమ్మ నిజానికి అబద్ధానికి మధ్య ఊగిసలాడే పరిస్థితి వచ్చేది కాదు అని నిలదీస్తాడు. మధు తప్పు కప్పిపుచ్చుకోవడానికి అది కాదు యష్ అంటుంటే యష్ అసలు వినడు. నువ్వు ఎప్పుడూ నీ స్వార్థం గురించి ఆలోచిస్తావు తప్ప ఈ ఇంట్లో వాళ్ళ సమస్యలు, ఆరోగ్యం గురించి నీకు పట్టదు. ఈ ఇంటికి మంచి చేయాలంటే చివర ఉంటావు, ఏదైనా సమస్య సృష్టించాలంటే ముందుంటావు. అసలు మా అమ్మ ఏం చేసింది మధు నీకు? ఎందుకు తన మీద అంత కక్ష? సింధు ఏం చేసింది? ఎప్పుడు చూసినా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తూ ఉంటావు అంటూ ఆవేదన, కోపం వ్యక్తం చేస్తాడు. చివరిగా అయితే యష్ తీవ్రమైన వార్నింగ్ ఇస్తాడు. చూడు, నీకిదే చెప్తున్నా, మా అమ్మకి ఏదైనా జరిగితే నిన్ను చంపి జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే. ఇప్పటి నుంచి మా అమ్మ చేసే ప్రతి పనికి నువ్వే బాధ్యత వహించాలి. యష్ వెళ్ళిపోయాక భర్త తేజ కూడా మధుకి గట్టిగా బుద్ధి చెప్తాడు. యష్, మా అమ్మకి
ఏమైనా జరిగితే నిన్ను చంపి జైలుకి వెళ్తాను అన్నాడు. కానీ నాకైతే నిన్ను ఇప్పుడే చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు మధు. నీ వల్ల ఇంకేదైనా నష్టం జరిగిందని తెలిసిందంటే నాలో ఇంకో తేజని చూస్తావు అని హెచ్చరించి వెళ్ళిపోతాడు. తేజ కూడా వెళ్ళిపోయాక మధు కోపంగా సింధు వైపు చూస్తూ నువ్వు చాలా అదృష్టవంతురాలివి సింధు అని ఈర్ష్యగా అంటుంది. దానికి సింధు అంతే గట్టిగా సమాధానం ఇస్తుంది. ఆ విషయం నాకు తెలుసు మధు, నువ్వేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే యష్ నా పక్కన ఉన్నాడు. నువ్వే చాలా దురదృష్టవంతురాలివి. తేజ నీ పక్కన ఉన్న ఇంట్లో నీకు కోడలి స్థానం ఇవ్వాలని చూసినా నీ కుళ్ళు కుతంత్రాలతో నువ్వే దూరం చేసుకుంటున్నావు. ఇక నీకు వార్నింగ్ బెల్స్ అయిపోయాయి. నీ తప్పులు సరిచేసుకోవడానికి మేము ఇచ్చిన అవకాశాలు కూడా అయిపోయావు. ఇక వాటికి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండు. మధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే సింధు ఏయ్ అని గట్టిగా పిలిచి మళ్ళీ నీ వల్ల అత్తయ్యకి ఏమైనా జరిగితే అదే నీకు చివరి రోజవుతుంది. ఈ ఇంట్లో కాదు, ఈ ప్రపంచంలోనే. వెళ్ళు అని గట్టిగా పంపించేస్తుంది. మరోవైపు దమయంతి మానసిక స్థితి సరిగ్గా లేక చనిపోయిన చంద్ర అక్కడే ఉన్నట్టు భ్రమపడుతూ ఉంటుంది. లేని చంద్రతో మాట్లాడుకుంటూ ఏంటి చంద్ర, నీకు రోజు అక్కడ చపాతీలే పెడుతున్నారా ఏంటి? మొహం చూడు ఎలా వాడిపోయిందో. ఈరోజు నీకు ఇష్టమైన వంటలన్నీ చేశాను, రా తిందువు గాని అంటూ చేతిని పట్టుకుని టేబుల్ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టినట్టు ఊహించుకుంటుంది. ప్లేట్లో అన్నీ వడ్డిస్తూ తిను చంద్ర అని బలవంతం చేస్తుంది. ఇంత పక్కనే నిలబడి చూస్తున్న పిల్లలు భయపడుతూ ఉంటారు. నానమ్మ ఎవరితో మాట్లాడుతుంది, ఈ విషయం అమ్మకి చెప్దాం రా అని సింధు దగ్గరికి వెళ్తారు. శశి భయపడుతూ నాకు భయమేస్తుందమ్మా అని సింధుతో అంటుంది. సింధు రిషి నీకు భయమేయడం లేదా అని అడిగితే అందరికీ భయం వేస్తే ఇక నానమ్మ దగ్గరికి వెళ్ళేదెవరు అని రిషి చాలా తెలివిగా మాట్లాడతాడు. సింధు వాళ్ళు వచ్చి చూసేసరికి దమయంతి పరిస్థితి చాలా జాలిగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళంతా ఆ దృశ్యం చూసి తీవ్రంగా బాధపడతారు. దమయంతి మాత్రం భ్రమలోనే ఉంటూ తిను చంద్ర తిను, ఒక ముద్ద కూడా తినడం లేదేంటి, నా మీద అలిగావా ఏంటి, ఒక ముద్దైనా తిను చంద్ర అని బ్రతిమలాడుతూ ఉంటుంది. అక్కడే ఉన్న భాగ్యం వచ్చి ఎవరు లేరు దాము అక్కడ, ప్లేట్లో అన్నం మాయం అవ్వాలంటే ఎలా అవుతుంది దాము, నిన్నటి నుంచి ఎవరు లేరంటారేంటి అందరూ, అసలు చంద్ర మీ అందరితో చేరి నన్ను ఆట పట్టిస్తున్నాడా ఏంటి అని అంటుంది. దమయంతి పిల్లల్ని చూసి ఋషి శశి నిన్న మీ తాతయ్యతో ఆడుకుంటా అని చెప్పారు కదా, మీ తాతయ్య మీకు తెచ్చిన బొమ్మలు గదిలో ఉన్నాయి తీసుకోండి అని చెప్పి మళ్ళీ తిను చంద్ర ఇంత మొండికేస్తున్నావేంటి అని అంటుంది. తల్లి పరిస్థితి చూడలేక తేజ ముందుకు వచ్చి అమ్మ అక్కడ నాన్న లేరమ్మా అని చెప్తాడు. దాంతో దమయంతి కోపంగా లేరంటావేంట్రా, నీ కళ్ళేమైనా పోయాయా, నాన్న అక్కడ కూర్చొని ఉంటే చూడు అని అరుస్తుంది. ఇంతలో రిషి పరిస్థితిని చక్కదిద్దడానికి చాలా తెలివిగా ప్లేట్లో పెట్టిన అన్నాన్ని ఖాళీ చేసి పక్కన పెడతాడు. నానమ్మ చూడు తాతయ్య తినేశారని చూపిస్తూ ఉంటాడు. అది చూసి దమయంతి సంబరపడిపోతూ తినేశారా, చంద్ర ప్లేట్ కడిగేసినట్లు తినేశావు, ఇంకా నీకు ఇష్టమైన కర్రీస్ చేశాను కదా అప్పుడే తినేసావేంటి అని ప్రేమగా మాట్లాడుకుంటుంది. సింధు అయితే కన్నీళ్ళు ఆపుకుంటూ దగ్గరికి వచ్చి అత్తయ్య మీరు కొంచెం గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ దమయంతి మాత్రం నాకేమైంది సింధు, మీరు కూర్చోండి అందరికీ నేనే వడ్డిస్తాను అని అంటుంది. యష్ అయితే డాక్టర్తో ఇది డాక్టర్ మా అమ్మ పరిస్థితి, నిన్నటి నుంచి అమ్మ అసలు బాగాలేదు, రండి డాక్టర్ అమ్మని చూడండి అని అంటాడు. అది చూసి దమయంతి కోపంగా డాక్టర్ని ఎందుకు తీసుకొచ్చావురా, డాక్టర్ గారు నాకు బాగానే ఉంది అని అంటుంది. డాక్టర్ అయితే అమ్మ మీ గురించి రాలేదు, చంద్రగారు ఢిల్లీ నుండి వచ్చారని తెలిసి వచ్చాను పలకరిద్దామని, అయితే సరే అని లోపలికి వెళ్ళిపోతుంది. ఇది మీ అమ్మగారి పరిస్థితి. ఆవిడ చంద్రగారు ఇంకా తనతోనే ఉన్నట్టు భ్రమలో బతుకుతున్నారు. ఆయన తనతో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటున్నారు. సీరియల్ ఇంతటితో ముగుస్తుంది.